ఆయనైనా ప్రశాంతంగా ఉంటారేమో, నన్ను దూరం చేసుకుని మనశ్శాంతిగా ఉంటారేమో. ఉండలేడు. నువ్వు బాధపడితేనే చూడలేనివాడు, నువ్వు ఆకలితో ఉంటేనే భరించలేనివాడు, నీ ఆరోగ్యం బాగోలేకపోతే తట్టుకోలేనివాడు, నిన్ను శాశ్వతంగా దుఃఖంలో ముంచేసి అక్కడ వాడు ప్రశాంతంగా ఎలా ఉంటాడని అనుకున్నావమ్మా? వాడికే తెలియకుండా వాడు నీ మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమ వెలికి తీయాలి. కానీ ఎలాగో నాకు అర్థం కావడం లేదమ్మమ్మగారు. నాకు అర్థమైందమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న సామెత ఎందుకు పుట్టిందో గాని ఈ సమయంలో అదే మార్గం ఎంచుకోవాలి. వాడు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను వదులుకోవాలనుకున్నట్టే నువ్వు ఒక అబ్బాయిని అడ్డం పెట్టుకుని దూరం అయిపోతున్నట్టు నటించాలి.